అండి బీరకాయ రోటి పచ్చడికి ఇంకా బీరకాయలు లైట్గా పీల్ చేసుకొని పిసిలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో శనగపప్పు, మినగపప్పు, పోపు దినుసులు, జీలకర్ర, పల్లీలు వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, వెల్లుల్లి, ఒక నిమ్మకాయ సైజుని చింతపండు కూడా వేసుకొని కాస్త ధనియాలు వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పీసెస్ కూడా వేసుకొని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇంక ఇప్పుడైతే ఇంకా సాల్ట్, పసుపు వేసుకోవాలి. ఉప్పు అనేది వచ్చేసి అయితే ఇంకా కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడి. సో కల్లుప్పు అయితే వేసుకోండి వీలైనంత వరకు. సో ఇంకా అలానే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక రోట్లో వేసుకొని రుబ్బుకుంటుంటే చాలా బాగుంటుంది. ఇంకా అలానే ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇంక మా అమ్మాయి కూడా నేను రుబ్బుతానే అని చెప్పేసి అయితే తీసేసుకుంది. సో ఇంక ఇద్దరం కలిసి అయితే ఇంకా పచ్చడి అయితే ఇంకా రుబ్బేసాం. సో ఇంకా అలానే అయితే పోపు పెట్టేసుకోవాలి. సో బాగా హీట్ ఎక్కిన పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పచ్చిని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఆయిల్ అంతా పైకి తెల్లేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకుంటే ఇప్పుడు మిక్సీలో కాకుండా ఇలా హెల్దీ వేలో అయితే రోడ్డు పచ్చళ్ళు కూడా తయారు చేసేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.